మనకు ఆదరణకర్తగా ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన నిరీక్షణ భంగము కానేరదు. దీని ధ్యానార్థమై మనము సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని చదువుచున్నాము. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ వాక్యము మనలో భవిష్యత్ జీవితమును గూర్చి ఒక ఆశ నిరీక్షణను కలుగజేయును. ఇంకను చెప్పవలెననినా ముందున్న వాటిని క్రీస్తునందు గల విశ్వాసముతో చూచుటకు మనమున్న ప్రస్తుత పరిస్థితులను కాక ఆయన మనకై సిద్ధపరిచిన ప్రణాళికల నిమిత్తమై నిరీక్షించు వారిగా నేటి దినమును ప్రారంభించుటకు ముందుగా ఈ వాక్యము మనకు ఒక ఆహ్వానముగాను, మన కన్నులు ఆయన చేసిన వాగ్దానముల వైపు చూచుచు వాటిని నెరవేర్చి మనము ప్రస్తుతము వెళ్ళుచున్న మార్గములలో నుండి మన ప్రభువు మనలను విడిపించుటకును ఆదరించుటకును శక్తిమంతుడనియు మనకు జ్ఞాపకము చేయును. బహుశా ఈ లోకములో ఉన్నవారు వారి జీవితములో నీకంటే ముందుగా వెళ్ళుచు ఆశీర్వాదకరముగా ఉండవచ్చును. వారిని చూసి నీవు మత్సరపడుట కాని దేవుని ప్రశ్నించుట కాని మనము చేయకూడదు. అటువంటి స్వభావము దేవుని బిడ్డలుగా మనకు తగినది కాదు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనకున్న నిరీక్షణను బట్టియే అది మన ఆత్మను దేవుని చిత్తానుసారముగా నడిపించి మన జీవితములో ఒక జయమును మనకు అనుగ్రహించును. మనము పాత నిబంధన కాలములోని అబ్రహాం జీవితమును గమనించినట్లయితే, దేవుడు వాగ్దానము చేసినను నీ సంతానమును ఇసుక వలె విస్తరింపజేసెదను అని తన 75 వయసులో వాగ్దానము చేసినను ఆ వాగ్దానము అబ్రహామునకు 100 సంవత్సరములు వచ్చినప్పుడు అతని జీవితములో దేవుడు నెరవేర్చిరి. అనగా 25 సంవత్సరములు అబ్రహాము దేవుని యొక్క సమయమునకై నిరీక్షించనని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు వెళ్ళుచున్న మార్గము నీకు అంతు పట్టనిదిగా ఉండి ఉండవచ్చు. నీకంటే ముందుగా అనేకులు నీవు ఉండవలసిన స్థానములో చేరి ఉండవచ్చును. దానిని చూచి నీవు నిరుత్సాహపడి వారిని చూచి మత్సరపడి నీ ఆత్మీయ జీవితమును పాడు చేసుకొనుట ఎందులకు? దేవుడు నీకు ఏ సమయములోనైనను జాగు చేయుచున్నట్లు నీకు అనిపించినట్లయితే ఆ విషయములో నీకు అంతకంటే అధికమైన మేలు చేయుచున్నారనియో లేదా నిన్ను ఆ విషయములో నీపై పొంచి ఉన్న ఉపద్రవము నుండి కాపాడుతున్నారనియో అర్థము చేసుకొని దేవుని ప్రణాళికలకై నిరీక్షించవలెను. మరియు ఆయనను ఆ సమయమందు స్తుతించి గణపరచవలెను. నీవు ఆ విధముగా దేవుని వైపు మాత్రమే చూచి నిరీక్షించినట్లయితే దేవుడు తప్పక నీ జీవితములో అద్భుత కార్యమును చేయుదురు. మనకు నిరీక్షణకు ఆధారము లేని వేళలో నమ్మకమైన దుర్గము మన ప్రభువే అని మనము ఎల్లవేళలా జ్ఞాపకముంచుకొనవలెను. ఆ విధముగా నిరీక్షించి దేవుని ద్వారా మేలు పొందుకొనుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింపా నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే
నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు పునాదులు పాడై ఉండగా నీతిమంతుడు చేయును పునాదులు పాడై ఉండగా నీతిమంతుడు చేయును క్రీస్తుని బండై నాకు ఆశ్రయం కదల్చబడను ఎన్నడు క్రీస్తుని బండై నాకు ఆశ్రయం కదల్చబడను ఎన్నడు ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను విశ్వాస భాగమందున శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే విశ్వాస భాగమందున శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు ఆశ్రయింప నా యేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే నిరీక్షణకాధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే
యేసున్నాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. శోధన పోరాటములో నాది గురి రక్షకుడు యేసు మాత్రమే. శోధన పోరాటములో నాది గురి రక్షకుడు యేసు మాత్రమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. నిరీక్షణ ఆధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ ఆధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. సీయోను శాలిం నగరం నిత్య నివాస స్థలము. సీయోను శాలిం నగరం నిత్య నివాస స్థలము. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదెను. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదెను. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. నిరీక్షణ ఆధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ ఆధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు.